అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను టమాటా పప్పు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, పప్పు అండి, కందిపప్పు. ఓకేనండి. టమాటాస్ ఒక 5 తీసుకున్నానండి, ఒక ఆనియన్ అండి, అండ్ వచ్చేసి చిల్లీస్ ఒక 4 తీసుకున్నాను, కొంచెం చింతపండు అండి. కుక్కర్ తీసుకోవాలండి. నేను ఇప్పుడు కందిపప్పు వచ్చేసి దీంతో ఒక 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. ఓకేనండి. టూ గ్లాసెస్ కందిపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడగాలండి. చూడండి, ఇప్పుడు నేను కందిపప్పుని శుభ్రంగా కడిగి తెచ్చాను. ఓకేనండి. దీంట్లో ఇప్పుడు 1 లోటా వాటర్ పోసుకుంటున్నానండి. ఒక 3 గ్లాసెస్ ఉంటాయి వాటరు. వాటర్ పోసాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని కట్ చేస్తానండి. కట్ చేసి మీకు చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, వెజిటేబుల్స్ని కట్ చేశానండి. టమాటాస్, చిల్లీస్, ఆనియన్స్. ఇప్పుడు మనం పప్పు కడిగి పెట్టుకున్నాం కదండి, కందిపప్పు, ఇవన్నీ దీంట్లోకి వేసుకోవాలండి. ఓకేనండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నానండి. అదేవిధంగా చిల్లీస్ అండి, టమాటాస్ కూడా వేసేసుకోవాలి. ఈ చింతపండు తీసుకున్నాను కదండి, చింతపండు ఇవి వాష్ చేసి వేసుకోవాలండి. శుభ్రంగా కడిగానండి. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ పసుపు అండి, ఇది పసుపు వేస్తున్నాను. అదేవిధంగా 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. ఇప్పుడు మనం కుక్కర్ మూతకి వాచర్ పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలండి. విజిల్ పెట్టేసాను. స్టవ్ ఆన్ చేస్తున్నానండి. కుక్కర్ని స్టవ్ మీద పెట్టానండి. నేనైతే ఒక 4 విజిల్స్ రానిస్తానండి. 4 విజిల్స్ వచ్చాక పెట్టేసా కదండి. ఇప్పుడు 4 విజిల్స్ రావాలండి మనకి. 4 విజిల్స్ వస్తే పప్పు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇది కుక్ అయినాక మళ్ళీ ఇప్పుడు పప్పు ఉడుకుతుంది కదండి, ఆ లోపల మనం పోపుకి ఇవి రెడీ చేసుకోవాలి. ఎల్లిపాయలు ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలండి. అలాగే ఎండుమిర్చి అండి, కరివేపాకు. ఈ ఎల్లిపాయలని మనం మెత్తగా నూరుకోవాలండి. ఈ విధంగా చిన్న రోల్లో వేసుకొని మంచిగా మెత్తగా ఈ విధంగా నూరుకోవాలి. చూడండి, నాకు 6 విజిల్స్ ఇప్పించానండి. 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనండి. ఇప్పుడు ఈ విజిల్ పోయాక నేను మళ్ళీ చూపిస్తానండి పప్పు ఎనిపేటప్పుడు. పొట్టు తీసేసి ఇలా దంచుకోవాలండి, ఇలా నూరుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పప్పు విజిల్ వచ్చింది చూద్దామండి. ఇప్పుడు విజిల్ వచ్చేసిందండి. విజిల్ పోయింది కదా. ఇప్పుడు మనం మూత తెచ్చి చూద్దాం. చూడండి ఎలా పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇప్పుడు మనం పప్పు గుత్తిని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మనం దీన్ని వెనిపేసుకుందాం. చూడండి ఎలా మెత్తగా గుజ్జులాగా అయిపోయిందో. ఇప్పుడు మనం దీంట్లోకి సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు మనం సాల్ట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందామండి, మనకి సరిపోతుంది. ఓకేనండి.
చూడండి పప్పు పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పెట్టేసిద్దాం. ఆయిల్ తీసుకుందామండి. అది సరిపోతుందండి ఆయిల్. ఇప్పుడు కొంచెం జీలకర్ర అండి. జీలకర్ర వేడి కానిద్దాం. ఇప్పుడు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుందామండి. ఇప్పుడు మనం ఎల్లిపాయల్ని పొట్టు తీసి ఇలా నూరు పెట్టుకున్నామండి. దీన్ని కూడా వేసేస్తాం. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. ఎల్లిపాయలు మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. పోపు మంచిగా ఉంటే పప్పు కూడా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా కావాలండి. ఇప్పుడు కరివేపాకు ఉంది కదండి, నేను కడిగాను శుభ్రంగా. ఇప్పుడు దాంట్లో వేసుకుందామండి. ఒక చిటికెడు ఇంగు వేసుకోవాలి. ఇది వేయటం వల్ల మనకి మంచిగా పప్పు అనేది అరిగిద్దండి. అందుకని కొంచెం ఇంగు వేస్తే టేస్ట్ కూడా ఉంటుందండి పప్పు. ఇప్పుడు ఈ పప్పులో వేసేసుకుందామండి. ఈ విధంగా మూత పెట్టేయాలండి. స్మెల్ పోకుండా ఇలా మూత పెట్టేయాలి. ఈ విధంగా తీసేయాలి. ఇప్పుడు ఈ పోపు వేయగానే మూత పెట్టంగానే స్మెల్ పోకుండా పెట్టానండి. పోపుది ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేయచ్చండి. ఇప్పుడు మనం మంట హైలో పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది బాయిల్ అవ్వాలి కదా. ఇది ఒక పొంగు రానిచ్చేసి మనం దింపేసుకోవడమేనండి. మనకి ఏమి టమాటా పప్పు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఇది విజిల్ తీసేసాం కదండి, ఇలా పెట్టేసుకోవచ్చండి. అయింది కదండి, చూద్దాము. చూడండి పప్పు ఎలా బాయిల్ అవుతుంది. ఈ విధంగా బాయిల్ కావాలండి. చూడండి పప్పు మనకు పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఎమ్మి టమాటా పప్పు అండి. అన్నీ మంచిగా ఉడికి చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి పప్పుని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు బౌల్లో తీసుకున్నాను. మనకి ఎమ్మి టమాటా పప్పు రెడీ అండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిద్దండి. పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి.
నా వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.